నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కొత్త జిల్లాల్లో పాలనపై కొలిక్కి వచ్చిన శాఖల పునర్వ్యవస్థీకరణ అక్టోబర్ 10 కల్లా ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు ఇవ్వనున్న ప్రభుత్వం ప్రజల నుంచి వస్తున్న అర్జీలపై కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష ఫోన్లో మాట్లాడి అభిప్రాయాల సేకరణ దరఖాస్తుల సమగ్ర పరిశీలనకు సీఎం ఆదేశం అమరావతిలో భవనాలకు కొత్త ఆకృతులు మాకి సంస్థ నమూనాలకు మంగళం త్వరలో నార్మన్ పోస్టర్ హఫీజ్ కాంట్రాక్టర్లతో సీఆర్డీఏ చర్చలు అల్పపీడనంగా మారనున్న ఉపరితల ఆవర్తనం 2-3 రోజులు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన 13న తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎంబ్రేయర్ కుంభకోణంపై కేంద్రం దృష్టి 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచన భాజపా కాంగ్రెస్ మధ్య మొదలైన మాటల యుద్ధం యుఎస్ ఓపెన్ విజేత ఏంజెలినా కెర్బర్ హోరాహోరీ తుదిపోరులో ప్లికోవాపై ఘన విజయం ఈ ఏడాది 2వ గ్రాండ్ స్లామ్ కైవసం తెలంగాణలో కొత్త జిల్లాలు మండలాలు రెవెన్యూ డివిజన్లు శాఖల పునర్వ్యవస్థీకరణకు తుది దశకు చేరుకుంది పాలనా వ్యవస్థలో సమగ్ర మార్పులు చేపట్టనున్న కేసీఆర్ సర్కారు ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది ముందే నూతన జిల్లాలకు కలెక్టర్లు ఎస్పీలను నియమించి దసరా నుంచే పాలనకు శ్రీకారం చుట్టనున్నారు తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అధికారులు సిబ్బంది అన్ని శాఖల నివేదికను రూపొందించి సీఎస్ ఆధ్వర్యంలోని కార్యదళానికి సమర్పించారు ఈ నెల 20 తర్వాత వాటికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి వివిధ శాఖల విలీనం పోస్టుల రద్దు కొత్తవి సృష్టించడం వంటి పరిణామాలు జరగనున్నాయి హైదరాబాద్లో ఎలాంటి పునర్వ్యవస్థీకరణ లేకున్నా ఇతర జిల్లాల్లో మాదిరే మార్పులు అమలు చేస్తారు కలెక్టర్లు ఎస్పీల నియామకం విజయదశమి కంటే 15 రోజుల ముందే జరగనుంది వాటి ప్రకారం దసరా రోజున ఉద్యోగులు విధుల్లో చేరాలి కొత్త జిల్లాలకు వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలు ఏర్పాటు చేయనున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వికలాంగులు స్త్రీ శిశు సంక్షేమ శాఖలన్నీ విలీనం చేస్తారు ఆయా శాఖల ఉపసంచాలకులు సంక్షేమాధికారులు కార్యనిర్వాహక అధికారుల పోస్టులు విలీనం చేస్తారు జిల్లా సంక్షేమ శాఖ అధికారికే అన్నింటినీ అప్పగించనున్నారు రెవెన్యూ సర్వే వాణిజ్య పన్నులు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రస్తుత విధానం కొనసాగుతుంది ములుగులోని కార్యాలయాన్ని భూపాలపల్లి జిల్లా కేంద్రానికి మాదాపూర్లోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాన్ని వికారాబాద్కు తరలించనుండగా నాగర్ కర్నూల్లో కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తారు అగ్నిమాపక శాఖలోని డీఎఫ్ఓ పోస్టును డివిజనల్ అగ్నిమాపక అధికారిగా మారుస్తారు నిఘా విభాగంలో ప్రాంతీయ అధికారులకు జిల్లాల బాధ్యతలు అప్పగిస్తారు ఏసీబీలో డీఎస్పీలకు ప్రాంతీయ అధికారుల హోదా కల్పించి కొత్త జిల్లాల విధులను అప్పగిస్తారు కొత్త జిల్లాల్లో పోలీసు కార్యాలయాలు ఏర్పాటు చేసి జిల్లాకు 70 మందిని కేటాయిస్తారు 34 మండలాల్లో కొత్త పోలీస్ స్టేషన్లు డీఎస్పీ కార్యాలయాలకు సిబ్బందిని కేటాయిస్తారు వరంగల్ కమిషనరేట్ను ఒక జిల్లాలోకి మార్చి అక్కడి ఎస్పీని కొత్త జిల్లాకు పంపిస్తారు యాదాద్రి రాచకొండ కమిషనరేట్ కేంద్రమైనందున అక్కడ కొత్త ఎస్పీని నియమించారు భారీ నీటిపారుదల శాఖ పరిధిలోని ప్రాజెక్టులకు ప్రస్తుతమున్న వ్యవస్థ కొనసాగనుంది పాఠశాల విద్యాశాఖ ప్రజారోగ్యం వైద్యారోగ్యం వ్యవసాయ అనుబంధ శాఖల్లో అనేక మార్పులు జరగనున్నాయి జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం విడుదల చేసిన ముసాయిదా విషయంలో వస్తున్న అర్జీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు అర్జీదారులతో ఫోన్లో స్వయంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయం మేరకు పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లాలు డివిజన్లు మండలాల పునర్వ్యవస్థీకరణ కోసం విడుదల చేసిన ముసాయిదాకు అర్జీలు భారీ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో వాటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టారు దాదాపు 6 గంటలు సమీక్ష నిర్వహించారు జిల్లాల వారీ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్కి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వివరించారు ముసాయిదాలో జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాలు కాకుండా అదనంగా ఏర్పాటు చేయాలంటూ మరికొన్ని ప్రతిపాదనలు వచ్చాయన్నారు జిల్లాల వారీగా అర్జీలను పరిశీలించిన కేసీఆర్ వరంగల్ ఖమ్మం కరీంనగర్ మహబూబ్నగర్ జిల్లాలో కొందరు అర్జీదారులతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం అభ్యంతరాలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం కొందరు ప్రజాప్రతినిధులు నేతల అభ్యంతరాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు కొన్ని మండలాల గురించి భిన్నాభిప్రాయాలు రావడంతో నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు ఆయన సూచించారు
వివిధ మార్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సహా ప్రసార మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారాన్ని పరిశీలించాలని సూచించారు. తెలంగాణలో కొత్తగా హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సుముఖత తెలిపారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కొన్ని మండలాలు వరంగల్, మరికొన్ని కరీంనగర్ జిల్లాలోకి వెళుతున్నాయి. ఈ తరుణంలో హుస్నాబాద్ చుట్టుపక్కల ఉన్న కోహెడ, మద్నూర్, చిగురుమామిడి, బెజ్జంకి మండలాలతో పాటు కొత్తగా ఏర్పడే అక్కన్నపేట మండలాన్ని కలుపుకొని కొత్త డివిజన్ ఏర్పాటు చేసే అంశం పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటు గడువు సమీపిస్తున్నందున నెలాఖరులోపు కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు సిద్ధం కావాలని సూచించారు. ఎంపిక చేసిన భవనాలకు అలంకరణలు, మరమ్మతులు మొదలుపెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భవనాల ఆకృతులను ప్రపంచస్థాయి ఆర్కిటెక్టులతో రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ యోచిస్తోంది. ఇటీవల మాకే సంస్థ ఇచ్చిన ఆకృతులకు స్వస్తి చెప్పాలని భావిస్తోంది. అంతర్జాతీయంగా మంచి పేరున్న వాస్తుశిల్పులు నార్మన్ పోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్లతో త్వరలో సీఆర్డీఏ చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో భారతీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దేందుకు లండన్కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్, ముంబైకి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్తో చర్చించాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తోంది. 900 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, శాసనసభ, హైకోర్టు, శాఖాధిపతుల కార్యాలయాలు ఉంటాయి. వాటిలో దిగ్గజ భవనాలుగా హైకోర్టు, శాసనసభ ఉంటాయి. ప్రభుత్వ భవనాలకు విస్తృత మార్గదర్శకాలతో ఆకృతులను ఇచ్చే శిల్పులతోనే దిగ్గజ భవనాలకు ఆకృతులను సిద్ధం చేయించాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్దేశ్యం. ఈ మేరకు సీఆర్డీఏ యంత్రాంగం ఫోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్లతో విడిగా చర్చించి ప్రభుత్వ భవన సముదాయ ఆకృతులను, దిగ్గజ భవనాల సమగ్ర ఆకృతులను కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది. లండన్కి చెందిన ఫోస్టర్ లండన్లోని మూర్ హౌస్, సింగపూర్లో ఎక్స్పో ఎంఆర్టీ స్టేషన్, హాంకాంగ్లో హెచ్ఎస్బీసీ భవంతుల ఆకృతులు ఇచ్చారు. ముంబైకి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్ ముంబై, ఢిల్లీ, పూణే, గుడగాం, బెంగళూరుల్లో భారీ భవనాలకు డిజైన్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న నూతన సచివాలయ భవనానికి హఫీజ్ నుంచే ఆకృతులు తీసుకోనున్నారని సమాచారం. ఫోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్ కలిసి ఆకృతులను సిద్ధం చేస్తే మరింత మెరుగైన ఫలితం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ సర్కార్ యోచిస్తోంది. ఈ మేరకు తొలుత హఫీజ్ కాంట్రాక్టర్తో చర్చించాలని భావిస్తోంది. ప్రభుత్వ భవనాల సముదాయాల కోసం జపాన్కి చెందిన మాకే అసోసియేట్స్ ఇచ్చిన ఆకృతులను తీసుకుంటున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ సంస్థ ఇచ్చిన డిజైన్లపై విమర్శలు రావడంతో పునరాలోచనలో పడ్డారు. అలాగే మాకీ సంస్థ డిజైన్లకు సంబంధించి 95 కోట్లు తీసుకుంటామని కోట్ చేసింది. ఈ క్రమంలో మాకీ ఇచ్చిన ఆకృతులపై విమర్శలు వచ్చినందున తప్పించాలని నిర్ణయించారు. ఆ సంస్థ వనరులు కూడా పరిమితమని, రాజధానిలో ఉండి నిర్మాణ ఆకృతులు అందించేంత యంత్రాంగం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే రుసుం తగ్గించుకోవడం సహా కొత్త ఆకృతులు ఇస్తామని మాకీ ప్రతినిధులు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయితే ఆ సంస్థను పక్కకు తప్పించాలని ఆంధ్రప్రదేశ్ కృతనిశ్చయంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ ఏర్పాటుకు సీఐఏ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు 10 ఎకరాలను అమరావతిలో కేటాయిస్తామని హైదరాబాద్లో తనతో సమావేశమైన సీఐఏ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక ప్రదర్శనలకు అనువుగా ఉండేలా సీఐఏ భవనాన్ని నిర్మించాలని చంద్రబాబు సూచించారు. అమరావతిలో నిర్మించనున్న భవనంలో యువ పారిశ్రామికవేత్తలకు బ్రిజేష్ కృష్ణ వంటి నిపుణులు శిక్షణ ఇస్తారని సీఐఏ ప్రతినిధులు వివరించారు. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటయ్యే ఈ జాతీయ పారిశ్రామిక ప్రదర్శన ఢిల్లీలో ప్రగతి మైదాన్ తరహాలో ఉంటుందన్నారు. జనవరిలో ఆంధ్రప్రదేశ్లో సీఐఏ సదస్సు నిర్వహిస్తామని, త్వరలో తేదీలు, ప్రణాళికలతో వస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక భవిష్యత్తు కోసం వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని చంద్రబాబు కోరారు. అమరావతిని హరిత రాజధానిగా నిర్మించేందుకు సహకారం అందిస్తామని సీఐఏ కార్యదర్శి ఇంద్రజిత్ ముఖ్యమంత్రికి వివరించారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాలకు అనుగుణంగా పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణ నేతలకు సూచించారు. చంద్రబాబు వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ నేతలు రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్లే అంశంపై చర్చించారు. సంస్థాగత నిర్మాణం, అభివృద్దితో పాటు కార్యకర్తలకు శిక్షణ తరగతులపై దృష్టి సారించాలని చంద్రబాబు తెలంగాణ నేతలకు సూచించారు. కొత్తగా ఏర్పడనున్న జిల్లాలను బట్టి నాయకత్వ నిర్మాణం జరిపే అంశం చంద్రబాబుతో భేటీలో ప్రస్తావనకు వచ్చిందని ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రేపు జిల్లాల రీఆర్గనైజేషన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా జిల్లాలను తీసుకుంటుంది, మరి ఆ జిల్లాల్లో ప్రజల అభిప్రాయాలు ఎట్లున్నాయి, వాటికి అనుగుణంగా పార్టీ కూడా నడుచుకోవాలని చెప్పి, మరి జిల్లాలు పెరిగిన తర్వాత పెరిగిన దానికి అనుగుణంగానే మా కమిటీలు కూడా ఉంటాయనే విషయాన్ని కూడా సందర్భంగా మేము మాట్లాడుకున్నాం. ఎంబీబీఎస్ కోర్సులో చేరేందుకు కనీసం 17 ఏళ్లు ఉండాలనే నిబంధన తొలగించాలని
కేంద్రం భారత వైద్య మండలికి హైకోర్టు సూచించింది. అభివృద్దిలో దూసుకెళ్తున్న యుగంలోనూ కనీస వయసు నిబంధన అర్ధరహితమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 16 ఏళ్లకే దేశానికి పతకాలను తీసుకొస్తున్న క్రీడాకారులను అభినందిస్తున్నామని గుర్తు చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీ వెంకట ధీరజ్ కు 10వ తరగతి పరీక్ష రాసేందుకు 2 నెలల 13 రోజుల వయసు తక్కువ ఉందని రాష్ట ప్రభుత్వం అనుమతి తీసుకున్నాడు. అనంతరం ఇంటర్ పూర్తి చేసిన ధీరజ్ వెస్టిండీస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గుంటూరు సౌమ్య కాలేజీలో ఎంబీబీఎస్లో చేరాడు. కనీస వయసు సడలింపు ఇవ్వాలని కోరుతూ 2010లో ఎంసీఐకి లేఖ రాసిన విద్యార్థి సడలింపు వస్తుందనుకుని కోర్సు పూర్తి చేశారు. వయసు సడలింపునకు ఎంసీఐ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు ధీరజ్ కు వయసు సడలింపు ఇవ్వాలని ఎంసీఐని ఆదేశించింది. కనీస వయసు నిబంధన తొలగించాలని సూచించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో జెట్ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలపై పెనుదుమారం రేగుతోంది. 2008లో 3 యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారంలో బ్రెజిల్కు చెందిన ఎంబ్రియర్ సంస్థ కొందరికి ముడుపులిచ్చిందని ఓ పత్రిక కథనం ప్రచురించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే అమెరికా, బ్రెజిల్లో దర్యాప్తు కొనసాగుతుండగా ఆరోపణలపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఎంబ్రియర్ సంస్థను భారత ప్రభుత్వం కోరింది. 10 ఏళ్ల పాలనకు సంబంధించి తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపీఏ మెడకు మరో కుంభకోణం చుట్టుకుంటోంది. 2008లో జెట్ విమానాల కొనుగోలు వ్యవహారంపై బ్రెజిల్కు చెందిన ఫోల్హాడే సావోపోలో పత్రిక ప్రచురించిన కథనం కలకలం రేపింది. $208 మిలియన్ విలువైన 3 యుద్ధ విమానాల కొనుగోలుకు 2008లో బ్రెజిల్కు చెందిన ఎంబ్రేయర్ సంస్థతో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఒప్పందం చేసుకోగా ఆ వ్యవహారంలో అవినీతి జరిగి ఉండొచ్చని సదరు పత్రిక పేర్కొంది. వేర్వేరు దేశాల నుంచి కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఎంబ్రేయర్ సంస్థ ముడుపులు చెల్లించిందనే అనుమానంతో అమెరికా న్యాయశాఖ విచారణ ప్రారంభించగా భారత్కు యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు వెలుగులోకి వచ్చాయని ఫోల్హాడే సావోపోలో పత్రిక తన కథనంలో పేర్కొంది. బ్రిటన్ కేంద్రంగా పనిచేసే భారతీయ మధ్యవర్తి జెట్ విమానాల కొనుగోలు ఒప్పందంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఇతర కేసుల్లో అమెరికా చేస్తున్న దర్యాప్తునకు ఎంబ్రేయర్ సహకరిస్తోందని, అవసరమైతే జరిమానాలు చెల్లించేందుకు వీలుగా $200 మిలియన్ ఆ సంస్థ పక్కనబెట్టిందని బ్రెజిల్ పత్రిక తెలిపింది. ఈ అంశంపై 15 రోజుల్లోగా పూర్తి సమాచారం ఇవ్వాలని ఎంబ్రేయర్ ను కోరిన రక్షణ మంత్రిత్వ శాఖ ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలని భావిస్తోంది. ఎంబ్రేయర్ కుంభకోణం వార్తల నేపథ్యంలో యూపీఏపై భాజపా విమర్శలు గుప్పించగా కాంగ్రెస్ మాత్రం ఆరోపణలను తోసిపుచ్చింది. देखिए एम्ब्रेयर स्कैम जो आया है वो फिर से दर्शाता है कि यूपीए के टाइम में कोई न कोई जो भी विदेश से परचेज किया जाता था उसके अंदर को भ्रष्टाचार रहा है. जो यूपीए सरकार रही है वो हमेशा ही स्कैम के अंदर रही है और भ्रष्टाचार में पूरी तरह लिप्त रही है. Well, there's a story in one of the newspapers today. The story is very sketchy on facts. So therefore, it is in the realm of speculation to be reacting to something which is so sketchy on facts. విశాఖ వేదికగా ఈ నెల 14 నుంచి 16 వరకు జరగనున్న బ్రిక్స్ పట్టణీకరణ సదస్సుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. 400 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, వివిధ దేశాల మంత్రులు, రాయబారులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. విశాఖ సాగర తీరంతో పాటు ప్రతినిధులు వెళ్లే మార్గంలో సుందరీకరణ పనులు, ఆతిథ్య ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్న ఈ సదస్సు పట్టణీకరణపై పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి వంటి అంశాలకు వేదిక కానుంది. దీర్ఘకాలంలో పెట్టుబడులకు ఈ సదస్సు ఎంతో మేలు చేస్తుందని విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం పేరు ఒక నేషనల్ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా అందరి దృష్టిలో వస్తుంది. దానివల్ల ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఆపర్చునిటీస్ ఏమున్నాయో అది ఎప్పటికెప్పుడు మనం హైలైట్ చేస్తున్నాం. అందరూ మీ ప్రెస్, అలాగే మేము ఆఫీసర్ గా ఆ సమయంలో మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇది ఒక ఆపర్చునిటీ. ఇలాంటి ఈవెంట్ చేయడం వల్ల మన విశాఖపట్నంకి ఇమీడియట్ గా ఆ రోజు ఏదో అనౌన్స్మెంట్ రాకపోయినా లాంగ్ టర్మ్ లో మన దానికన్నా ఎక్కువ మనకు ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. వైకాపా శాసనసభ్యుల చర్యల వల్ల సభాపతి స్థానానికి రక్షణ లేకుండా పోయిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా శాసనసభాపక్షం తరపున సభాపతి అనుమతితో శాసనసభ లోపలి దృశ్యాలను విడుదల చేసిన ఆయన వైకాపా అనాలోచిత చర్యల వల్ల విలువైన సభా సమయం నిష్ప్రయోజనమైందని దుయ్యబట్టారు. శాసనసభ కార్యదర్శిపై హత్యాయత్నానికి కూడా వైకాపా ఎమ్మెల్యేలు పాల్పడ్డారని కాల్వ వెల్లడించారు. స్పీకర్ మీద దాడి చేశారు, మైకు విరగొట్టారు. అదే మైకు తీసుకొని ఆ వైర్ని తీసుకొచ్చి అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ గారి మెడకు చుట్టి ఆయన మీద అత్యాయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు. ఫ్యాక్షనిస్టు శాసనసభ పక్షానికి నాయకుడైతే ఆ పార్టీ సభ్యుల వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందనే దానికి సభలో వైఎస్ఆర్సీపీ సభ్యులు వ్యవహరించిన విధానము, తీరు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ఇంటింటికి నల్లా ద్వారా నీరు అందించేందుకు తెలంగాణ సర్కారు చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమంపై మహారాష్ట ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. తీవ్ర దుర్భిక్షంతో అల్లాడుతున్న మరాఠ్వాడా ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్న మహారాష్ట ప్రభుత్వం మిషన్ భగీరథ అధికారులను సంప్రదించింది. మహారాష్ట నీటిపారుదల మంత్రి బాబన్ రావు లోనీకర్ నేతృత్వంలో హైదరాబాద్ వచ్చిన ఆ రాష్ట ప్రతినిధి బృందం నిధుల సేకరణ, సాంకేతిక అంశాలపై వివరాలు సేకరించింది. మరాఠ్వాడాలో మిషన్ భగీరథ అనుభవాలు ఎంతో ఉపకరిస్తాయని బాబన్ రావు అన్నారు. తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు నేడు ఎంసెట్ 3 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో 96 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కన్వీనర్ యాదయ్య తెలిపారు. అభ్యర్థులను గంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, బయోమెట్రిక్ విధానాన్ని పాటిస్తామని చెప్పారు. హాల్ టికెట్తో పాటు ఆన్లైన్లో వారు పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం తీసుకురావాలన్న ఆయన ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అన్ని వర్గాలు కలిసికట్టుగా వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవడం ద్వారా హైదరాబాద్ దేశంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న చంద్రబాబు తెలుగు ప్రజలంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించేలా చూడాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకన్న ఆయన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. వినాయక చవితి అంటే నేను చాలా సార్లు చూశాను. భారతదేశంలో ఎక్కడా జరగదు అలాంటి బ్రహ్మాండమైన ఊరేగింపు. వాడవాడకు ఒక విఘ్నేశ్వరుడు ఉంటాడు. రాజకీయ నాయకులు అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. ప్రజాప్రతినిధులే కాకుండా ప్రజలు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములై వినాయకుడిని ప్రార్థించే ఏకైక ప్రదేశం హైదరాబాద్. పిల్లలకు మాతృభూమిపై ప్రేమ కలిగేలా పెంచే బాధ్యత తల్లులదేనని మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్ సూచించారు. సింగపూర్ తెలుగు సమాజం నిర్వహించిన నారీ 2016 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె చిన్నారులకు చదువుతో పాటు సామాజిక స్పృహ, నైతిక విలువలు నేర్పించాలని పిలుపునిచ్చారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు అలరించాయి. మన పెంపకంలో పద్ధతి ఉండాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ మనీ అలోన్. ప్లీజ్ డూ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ కల్చర్, ethics, social responsibility. This is very, very important. As citizens of this world, start thinking about how to conserve and preserve natural resources. 86% of the water that is used in Israel is again reused. We have to bring in this sensibility in our children, in every child, to not think differently, to not be just selfish. You know, it's every mother has to work on their child to think of tomorrow's world. వచ్చే 2-3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం వల్ల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ప్రతి జిల్లాలోనూ 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాయలసీమలో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 13న తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రధానంగా ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉందని వెల్లడించారు. తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాను భూకంపం వణికించింది. 5.7 తీవ్రతతో వచ్చిన భూప్రకంపనలు లేక్ విక్టోరియా ప్రాంతంలో 11 మందిని బలి తీసుకున్నాయి. బుకోవో పట్టణంలో భారీ ఎత్తున ఇళ్లు కూలటం వల్ల ఎక్కువ మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్న ప్రకంపనల వల్ల అత్యధిక నష్టం వాటిల్లుతోందని అధికారులు తెలిపారు. భూమి లోపలి పొరల్లో సంభవించే భూకంపాలు ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల శక్తిని కోల్పోతాయి. కానీ తక్కువ లోతుల్లో ఏర్పడే భూకంపాల వల్ల అపార నష్టం సంభవిస్తుందని తెలిపారు. టాంజానియాలో ప్రకంపనల ప్రభావం కెన్యా, ఉగాండా, రువాండాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించింది. ఇటు హర్యానాలోని జజ్జర్ కేంద్రంగా 4.1 తీవ్రతతో వచ్చిన చిన్నపాటి భూప్రకంపనలతో ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్లో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.